kiss kiss bang bang nacheka ye sara gang nacheka ye sara gang టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. హాయ్ హలో అందరికీ నమస్కారం. హాయ్ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. నమస్కారం, ఉప్పు పప్పు. ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరిది ఒకటే కళ, బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలని. కానీ ఆ కళని చేరుకోవడం అంత సులభం కాదని. ఇక్కడ మెలకుగా ఉన్న వాళ్ళే మర్డర్ చేస్తారు. ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలోనే కనుమూస్తావు. అర్థమైందా? అర్థమైంది. హూ ఆర్ యూ? ఇదే మనం డే 1 నుంచి అడుగుతున్నాం. కరెక్ట్. అడిగామా లేదా? నేను పలానా అండి, నేను పలానా చేస్తాను, పలానా అక్కడి నుంచి వచ్చాను. అది కాదమ్మా, హూ ఆర్ యూ? మనిషినయ్యా, అది మాకు తెలీదా? వీళ్ళలోని ఏ క్వాలిటీని మనం టెస్ట్ చేయబోతున్నాం. లోపల ఉన్న క్వాలిటీ. ఓ ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? అంటే నాకు బ్రెయిన్ లేదనా? మెంటల్ స్ట్రెంగ్త్ ఉందో లేదో మరి. అదే కదా, అందరికి ఉందో లేదో మరి. దొబ్బింది ఏమన్నా నీకు? అరే మూర్ఖుడా, తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం. ఫీజులు దొబ్బా. సో ఎవరికి బుద్ధి బలం ఉందో చేతులు ఎత్తండి. ఉంది కానీ ఎక్కువగా వాడను. ఈ రోజు మా అగ్ని పరీక్ష సీజన్ 2 లో మేము మా కంటెస్టెంట్స్ కి ఇస్తున్న టాపిక్ ఇస్ మెంటల్ స్ట్రెంగ్త్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇక్కడ మీ మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. థింక్ బిఫోర్ యు డూ ఎనీథింగ్. కాన్సెప్ట్ థింకింగ్ బ్రెయిన్ యూస్ యువర్ బ్రెయిన్. సో ఈ 7గురిలోంచి 3గురికి లీడర్ అయ్యే అవకాశం కలుగుతుంది. అది ఎవరో ఏంటో తెలుసుకోవాలంటే 7గురు వచ్చేయండి. వెల్కమ్. వస్తున్నా. 7గురు మధ్యలో కాదు కానీ ఒక 5గురు మధ్యలో పోటీ పెడదాం. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తా. మెజారిటీ బేసిస్ మేరకు రామకృష్ణ అండ్ గాయత్రి అవుట్ ఆఫ్ ద రేస్. మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడరా? మనం చేసేది గుళ్ళో పూజ. మరి మీ ముందు 5 డఫుల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆ డఫుల్ బ్యాగ్స్ లో 5 కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీ పని ఏంటంటే చెప్పు ఏదో అందరూ ఒక్కొక్క డఫుల్ బ్యాగ్ తీసుకొని స్క్రీన్ వెనక్కి వెళ్ళిపోయి ఆ కాస్ట్యూమ్ ని పూర్తిగా ధరించి ఆ స్క్రీన్ నుంచి అలా ఒక హీరో లాగా అలా జంప్ చేసి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఆ స్క్రీన్ నుంచి అలా ఒక హీరో లాగా అలా జంప్ చేసి ఆ స్క్రీన్ నుంచి ఇలా హీరో లాగా ఒక ఎంట్రన్స్ ఇచ్చి, సార్ జంప్ అని చెప్పి నా లైఫ్ కంపు చేయకండి సార్. ఎలా వస్తాను సార్? ఎవరు ఫస్ట్ వస్తే ఫస్ట్ నెంబర్ తీసుకుంటారు, సెకండ్ వస్తే సెకండ్ నెంబర్ తీసుకుంటారు, థర్డ్ వస్తే థర్డ్, అలాగే ఫోర్త్ అండ్ దెన్ ఫైనలీ ఫిఫ్త్. ఓకే అర్థమైంది. బ్యాగ్ లోని అన్ని వస్తువులు వాడటం ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. అరే ఏంట్రా ఇది? Your time starts now అని అన్న వెంటనే మీ ఎవరి వైపు చూడకుండా 1 to 20 ఒక 20 వస్తువుల పేర్లు చెప్తూ ఉంటారు. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. అలా చెప్తున్న ప్రాసెస్ లో మీరు మీకు నచ్చినట్టు కేవలం డ్రాయింగ్ రూపంలో డ్రా చేసుకోవాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అయితేనా? ఎలాంటి బండ గుర్తులు లేదా ఆల్ఫబెట్స్ లేదా నంబర్స్ రాయడానికి వీల్లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇలా చివరాఖరి వరకు ఎవరైతే ఎక్కువ రైట్ ఆన్సర్లు ఇస్తారో వాళ్ళకి 30, తక్కువ రైట్ ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళకి 20, వాళ్ళకన్నా తక్కువ ఇచ్చిన వాళ్ళకి 10. అదే అన్నమాట ఈ రౌండ్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. 17 బ్యాడ్మింటన్ రాకెట్. రాంగ్. ప్రియాంక నిన్ను అడుగుతున్నది నంబర్ 2. స్టార్ట్. రైట్. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నంబర్ 11. బ్యాట్. ఇట్స్ a right answer. Fantastic, superb, mind-blowing, unbelievable. Krishti, you got 3 right answers. నువ్వు మీ టీం కి తీసుకెళ్తున్నావు 10 points ఓన్లీ. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ప్లేస్ లో ఉంది టీమ్ బ్లూ. ప్రియా 4 right answers and 1 wrong answer. సో మీరు గెలుచుకున్నారు 20 points. కాని Got all right, 5 on 5 and she is the winner. రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ వెళ్ళి రావడం. టీమ్ పింక్ లో ఉన్న సృష్టి నువ్వు తీసుకొచ్చావు మీ టీం కి 10 points ఓన్లీ. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. రౌండ్ నంబర్ 4
గేమ్ సిద్ధంగా ఉంది. మిస్టర్ నవదీప్ వచ్చేయండి. రారా గజ్జుకు 3 attempts లో ఆ రెడ్ సర్కిల్ క్లోజ్ చేయాలి అంతే. 1 mm రెడ్ కనిపించినా మీరు ఆ రౌండ్ ఓడిపోతారు. మీ టైం తీసుకొని మీరు చేయండి. 3 డిస్కులు పూర్తి అయిపోయేటట్టు చూసుకోండి. ఓకే, అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. yes and nobody gets points for round number 4. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. yes this is my game. కదా I like this game. అందరికి సున్నాలు వచ్చినాయి. చాలా చాలా శాడిజం నీళ్ళు చాలా ఉన్నారా కోణాలు. బాల్స్ లో 7 బాల్స్ ఒకే వెయిట్ లో అండ్ ఒకే ఒక్క బాల్ అన్నిటికన్నా కొంచెం బరువుగా ఉంటుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఒకవేళ అవుట్ ఆఫ్ దోస్ 8 బాల్స్ మీరు తీసుకొచ్చింది బరువైన బంతే అయితే గనక మీరు గెలుస్తారు. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. గాయత్రి ఫస్ట్ టైం వాడేసింది తులాభారాన్ని. ఇంకొక అవకాశం మాత్రమే ఫస్ట్ టైం ఒక ఉంటుంది. స్ట్రాటజీ చూసాను, బాగుంది, నచ్చింది. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. 50 is AVS ball right on. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. అంతే. హేమంత్ ఓన్లీ. హేమంత్ కోసం నేను వెయిటింగ్. ఏంటో బాయ్స్, నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఏవి ఇది? ఇది లైట్ బాల్. లైట్. అక్క చేంజ్ చేయకు. ఒరే నేను ఇంకా ఆటల్లో లేను రే. Take him away, take him, or otherwise I will see his dead. I know the public pulse. I know how to play kabaddi with the public. Winning team everything 30 120. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఝాన్సీ ఇలా రావాలి. ఒక్కసారి కాదు రెండోసారి ఈమె టీం గెలవడం మా అగ్ని పరీక్ష సీజన్ 2 లో. ఏం మనిషి అయ్యా కదా. ఈ రోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు? నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? వీళ్ళంతా కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 11 people వచ్చారు. అది కరెక్ట్ గా గెస్ చేయడం అనేది ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఇన్ మై ఒపీనియన్. హిస్ నేమ్ ఇస్ మిస్టర్ రోహిత్. ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. ఎల్లో కార్డ్ తో స్టార్ట్ అయిన తన జర్నీ స్టార్ ప్లేయర్ వరకు వచ్చేసింది, విచ్ మీన్స్ అమేజింగ్ ప్రోగ్రెస్ రోహిత్. మామూలుగా లేదు, మామూలుగా లేదు, మామూలుగా లేదు. ద జ్యూరీ. అబ్బా, ఈ ఎల్లో కార్డ్ లేని ఎపిసోడ్ ఉండదా? చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. అందరికంటే టాస్క్ లో కొంచెం తక్కువగా పర్ఫామ్ చేసింది అని మేము అనుకుంటుంది సృష్టి. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. రాజ్ కుమార్ ఏడుస్తున్నావా? ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. అభిజిత్ గారు నాకు గ్రీన్ ఇచ్చారు కానీ ఆయనకు అంటే అంత సాటిస్ఫై చేయలేకపోయానండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అంటే హీ థింక్స్ దట్ యు ఆర్ కేపబుల్. అలాంటిది ఏం లేదండి. తీసేం కదా తల్లోకి. అసలు అది మైండ్ లో పెట్టుకోకండి మీరు. సో ఇది మిత్రులారా ఇవాళ జరిగిన కథ.